హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచి హెల్తీ అయిన టీని చూపించబోతున్నాను. మార్నింగ్ లేవగానే గ్యాస్ట్రిక్ పెయిన్‌తో కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ టీ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ తర్వాత తీసుకోవాల్సిన చియా సీడ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. డాక్టర్ లక్ష్మీ లావణ్య అల్లాపతి డాక్టర్ సజెస్ట్ చేసిన డైట్ ప్లాన్ అయితే ఈ వీడియోలో చివర్లో పెట్టాను. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ డైట్ ప్లాన్‌ని ఫాలో అయితే చాలా మంచిది అని డాక్టర్ గారు తానే స్వయంగా డైట్ ప్లాన్‌ని తయారు చేసి పెట్టారు. సో, మీ అందరికి చూపించడానికి నేను ఈ విధంగా వీడియో తీసి అయితే మీ అందరికి చూపించబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. టీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, సోంపు వేసి మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సోంపు కొంచెం తక్కువగా తీసుకున్నా సరిపోతుంది. ఈ ధనియాలు మెయిన్‌గా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా పౌడర్‌గా చేసుకొని ఒక కంటైనర్‌లో అయితే పెట్టుకోవాలి. ఇది ఒక 1 మంత్ వరకు వస్తుంది. మెయిన్‌గా మనకి ధనియాలు జీర్ణ వ్యవస్థ శుభ్రం చేయడానికి, ఆమ్లత్వాన్ని తగ్గిస్తాయి. సోంపు చెప్పనవసరం లేదు. మనం ఫుడ్ ఐటెమ్ ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే రిలీఫ్ కావాలన్నా మనం సోంపుని యూజ్ చేస్తాం. కడుపుని తేలికగా ఉంచుతుంది. బ్లోటింగ్ సమస్యను తగ్గిస్తుంది. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, 3 టేబుల్ స్పూన్ వరకు మనం ఇప్పుడు తయారు చేసుకున్న ధనియాలు, సోంపు పౌడర్ వేసుకోవాలి. దాల్చిన చెక్క మెయిన్‌గా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు చాలా ఉపయోగపడుతుంది. మెయిన్‌గా గ్యాస్ పెయిన్‌తో బాధపడే వారికి ఈ దాల్చిన చెక్క అనేది ఉపయోగపడుతుంది. ఈ మూడిటిని 10 మినిట్స్ వరకు మరిగించుకోవాలి వాటర్‌లో ఈ మూడింటిని వేసి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని వడకట్టుకోవాలి. ఈ పౌడర్ ఇలాగే తీసుకున్నా కూడా సరిపోతుంది. వడకట్టుకున్నట్లయితే దానిలో పౌడర్ అనేది మనకి తగలకుండా టీ లాగా ఉంటుంది. సో, దానికోసం అయితే ఈ విధంగా వడకట్టాను. దీనిలోనే కొంచెం హనీ వేసుకొని తీసుకోవడమే అండి. రియల్‌గా ఇది వర్కౌట్ అవుతుంది. గ్యాస్ పెయిన్ ఉన్న వారికి తీసుకొని మార్నింగ్ టైమ్‌లో. తీసుకున్న 15 మినిట్స్‌కైతే చియా సీడ్స్‌ని తీసుకుంటున్నాను. పరిగడుపున తీసుకోవడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి రెట్టింపుగా వస్తాయి. సో, దానివలన చియా సీడ్స్ కూడా మార్నింగ్ టైమ్‌లోనే తీసుకుంటా. దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వలన గుండె, మెదడు పనితీరుకు పనిచేస్తాయి. ఇంకా దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్‌గా కార్బోహైడ్రేట్‌లో పనితీరుని తగ్గించి షుగర్ లెవెల్స్‌ని తగ్గించడం చాలా ఉపయోగపడతాయి. షుగర్ పేషెంట్స్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అదే విధంగా దీనిలోని కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అనేవి బోన్ డెన్సిటీని పెంచుతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన కండరాల పెరుగుదలకు, మరమ్మతుకు చాలా ఉపయోగపడతాయి. ఈ చియా సీడ్స్‌ని ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఒక గ్లాస్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు చియా సీడ్స్‌ని తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకొని మార్నింగ్ టైమ్‌లో చూస్తున్నట్లయితే మనకి ఈ గింజలనేవి కొంచెం నాని ఉబ్బుతాయి. వీటిలో మనము అవసరం అనుకుంటే లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే మామూలుగా తీసుకున్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. అవన్నీ అలోపతి డాక్టర్ సజెస్ట్ చేసిన డైట్ ప్లాన్ అయితే చూద్దాము. ఈ డాక్టర్ మెయిన్‌గా డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ, హార్మోన్లు, థైరాయిడ్ సమస్యలు వంటి సమస్యలకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ డాక్టర్ యొక్క అడ్రెస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అదేవిధంగా ఈ హాస్పిటల్ నేమ్ వచ్చేసి అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ అని హాస్పిటల్ నేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ డైట్ ప్లాన్ అయితే చూద్దాము. టు అవాయిడ్ ఫుడ్ టేక్ ఇన్ ఏ ప్లేస్ మనం తీసుకున్న ఫుడ్‌లో అవాయిడ్ చేయాల్సినవి, వాటి రిప్లేస్‌మెంట్‌లో యూజ్ చేయాల్సిన హెల్తీ ఫుడ్ గురించి ఈ రాసారిక్కడ. వైట్ రైస్ ప్లేస్‌లో బ్రౌన్ రైస్, వైట్ రవ్వ ఉప్మా బదులు వీట్ రవ్వ ఉప్మా, మైదా ఐటెమ్స్‌లో హోల్ వీట్ ఆర్ మిల్లెట్స్. మైదా ఐటెమ్స్ అంటే మెయిన్‌గా బిస్కెట్స్ అయితే మ్యారీగోల్డ్ బిస్కెట్స్‌ని యూజ్ చేయొచ్చు. వైట్ రవ్వ ఇడ్లీ బదులు జావా రవ్వ ఇడ్లీ. రైస్ ఫ్లోర్ ఐటెమ్స్‌కి మిల్లెట్స్, రాగి, జావార్ యూజ్ చేయొచ్చు. వైట్ రైస్ దోస బదులు మూంగ్ దాల్ కానీ, ఉరద్ దాల్ కానీ యూజ్ చేయక రైస్ ప్లేస్‌లో గోధుమ రవ్వ, కొర్ర అన్నం, సజ్జలు, బ్రౌన్ రైస్, క్వినోవా ఇలాంటివైతే రైస్ బదులు యూజ్ చేయొచ్చు. ఇంకా పప్పుల్లో పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, చిక్కుడు గింజలు, శనగపప్పు, ఎర్రపప్పు, సోయా గింజలు. పప్పులైతే అన్నీ యూజ్ చేయొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఐటెమ్స్‌ని కూడా అవాయిడ్ చేయమని చెప్పారు. ఇందులో ఫుడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. మెయిన్‌గా తేనె, చక్కెర, బెల్లం, కిస్మిస్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, అంజీరా. ఇంకా వెజిటబుల్స్ వచ్చి స్వీట్ పొటాటో, కంది, అరటికాయ, చామదుంప ఇవన్నీ స్వీట్ టేస్ట్‌ని కలిగి ఉంటాయి. సో, వీటిని అవాయిడ్ చేయడం మంచిది అని చెప్పారు.
డైట్ ప్లాన్ ఇంకా డయాబెటిస్, థైరాయిడే కాకుండా ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి కూడా మనం ఈ డైట్ ప్లాన్‌నయితే నోట్ చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థాంక్ యూ.